కూడా మాట్లాడదాం. నమస్తే అండి షర్మిల గారు. షర్మిల గారు, మనం ఈ సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుతున్నాం. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే వెదర్ కండిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కాని పరిస్థితుల నేపథ్యంలో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అందరూ మీరు చూస్తూనే ఉండుంటారు. సో ఏం చెప్తారు ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి? ఈ సీజనల్ వ్యాధులు రావటం అండ్ నా ఆడియో ఇస్ క్లియర్? ఎస్. యా. సో ఈ సీజనల్ వ్యాధులు రావటం కానీ లేకపోతే కొత్తగా ఇల్లు అవ్వటం ఇదేమి కొత్త ప్రక్రియ కాదు. బట్ లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్, ఇంకా అంతకు ముందు ఇయర్ వాటికి చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్, ముందు పెద్దగా జబ్బు విపరీతంగా తీవ్రతరంగా కాజ్ చెయ్యని కొన్ని స్ట్రెయిన్స్ ఇప్పుడు సడన్ గా మేము కూడా ఉన్నాము అనుకుంటూ మనని ఇబ్బంది ఎక్కువ పెడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ గురించి చెప్పాలి, వాట్ ఈస్ న్యూ దిస్ సీజన్ అని అంటే, ఒకటి ఏంటంటే మైకోప్లాస్మా న్యూమోనియా, వాకింగ్ న్యూమోనియాస్ అంటారు కామన్ మ్యాన్ టర్మ్ లో. ఇది ఒక బ్యాక్టీరియా. ఇది వరకు ఓన్లీ ఇమ్యూనో సప్రెస్డ్ పీపుల్లో ఎక్కువగా తీవ్రంగా వచ్చేది. సింపుల్ గా వచ్చి పోయేది, ఎవరికైనా వచ్చినా మనం అసలు తెలిసేది కాదు. అది ఈ ఇయర్ పర్టికులర్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 10 ఎక్కువ తీవ్రతరమైన జబ్బు, 10 ఎక్కువ ఇన్సిడెంట్స్ అండ్ హాస్పిటలైజేషన్ కాస్ట్ చేసింది. అదొకటి అయితే, రెండోది హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వైరస్. ఇది 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ లో చిన్న చిన్న పొక్కుల్లాగా, పాక్స్ లాగా వచ్చేది. అసలు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ కి మెడికేషన్ అవసరం అయ్యేది కాదు. కానీ లాస్ట్ 2 years నుంచి థ్రోట్ లో విపరీతమైన లీజన్స్, నొప్పి, చిన్నపిల్లలు అయితే జొల్లు అది ఎక్కువ కార్చటం, పెద్దవాళ్ళు అయితే అసలు తినలేకపోవటం, వాటి మూలాన హాస్పిటలైజేషన్స్, ఇట్లాంటి మార్పులు జరిగినాయి. డెంగ్యూ వైరస్కి వస్తే ఐ డోంట్ థింక్ ఈ ఇయర్ యాక్చువల్గా డెంగ్యూ వైరస్ లాస్ట్ 1, 2, 3 years అంత మరీ ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ ఇయర్ చికెన్ గునియా వైరస్ చాలా ఇబ్బంది కాజ్ చేస్తుంది. పిల్లల్లో కొంతమంది యాక్చువల్లీ పెయిన్స్ అంత ఎక్కువగా ఉన్నాయంటే వీల్ చైర్ లో వచ్చారు. కొంచెం పెద్ద పిల్లలు ఎత్తుకోలేరు పేరెంట్స్ ఉన్నాళ్ళు, మిగతా వాళ్ళేమో ఎత్తుకుని తీసుకురావాల్సి వచ్చింది. సో ఈ చిన్న మార్పులు డెఫినెట్ గా చూసాము ఈ సీజన్. బట్ అదర్వైజ్ కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని అంటే, ఇది ఇవాళ నిన్న జరిగిన వాటి మూలాన కాదు. వైరస్లు తీవ్రం అవ్వటం ఒకటైతే, రెండోది మనం ఏళ్ల తరబడి ఏదైతే మనము నేచర్తో మెడిల్ చేశామో వాటన్నిటికీ పర్మనెంట్ గా కొన్ని క్లైమేట్ చేంజెస్ వచ్చినాయి. సాయిల్ గానీ, వాటర్ గానీ, ఎయిర్ గానీ, పొల్యూషన్ అండ్ జనరల్ గా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవటం, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కొన్ని చోట్ల మరీ ఎక్కువ అవటం. ఇప్పుడు మీరు ఢిల్లీలో చూసారు, మనుషులు కనిపించలేదు. స్మాగ్ అంటాం, స్మోక్ ప్లస్ ఫాగ్. అండ్ ఫర్ సమ్వన్ హూ లివ్డ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉన్నాను లాస్ట్ 25 years కాబట్టి, ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ అండ్ ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్, అంటే అది అలర్జీస్ అవ్వచ్చు, ఆస్తమా అవ్వచ్చు, న్యూమోనియాస్ అవ్వచ్చు, అండ్ ముక్కు ఎక్కువ కారటం దగ్గర నుంచి ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మనం వైల్ ఇవన్నీ ట్రీట్ చేసుకుంటున్నప్పుడు ఒక పక్క ట్రీట్ చేసుకోవాలి, యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే మెడికేషన్ కానీ డాక్టర్ సలహాతో తీసుకుంటూ, హైలీ డెన్స్ గా ఉన్న చోట, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న చోట మీరు కూడా వెళ్ళి ఉండకుండా కొద్దిగా డెన్సిటీ తక్కువ ఉన్న చోటికి మూవ్ అయితే చాలా మంది పిల్లలు బెనిఫిట్ అవుతారు. అండ్ కిలోమీటర్స్ తరబడి, గంటల తరబడి స్కూల్ బస్సెస్ లో ట్రావెల్ చేస్తున్నారు పిల్లలు. దిస్ ఇస్ నాట్ గుడ్. స్కూల్ దగ్గరలో తీసుకోండి అకామిడేషన్. మీకు తెలుసో తెలీదో, ఐ డు నాట్ నో, వ్యూవర్స్ అందరికి ఇది ఉపయోగపడుతుంది. యుఎస్ లాంటి ప్లేసెస్ లో మీకు అసలు వేరే చోట, వేరే కమ్యూనిటీ దూరం వెళ్లి మీ స్కూల్ కి పంపటం మీకు అసలు దే వోంట్ అలవ్ యూ. పబ్లిక్ స్కూల్స్ లో, అక్కడ ఎక్కువ మంది పబ్లిక్ స్కూల్స్ కి వెళ్తారు. ఏ కమ్యూనిటీలో ఉన్నాలో ఆ కమ్యూనిటీలో స్కూల్ కి వెళ్ళాలి. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మనకి హెల్త్ మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్.
ఒక 3-4 ఎకరాల్లో, అంటే ఇదివరకు మనకి ప్రాబబ్లీ ఒక 4-5 ఇళ్ళు ఉండేమో ఇండిపెండెంట్ హౌసెస్, అలా అంత స్పేస్ లో ఇప్పుడు 1500 ఫ్యామిలీస్ ఉంటున్నాయి వర్టికల్. సో ఇప్పుడు అలాంటి చోట్ల హెల్దీగా ఉండమంటే ఎట్లా ఉంటారు ఎవరైనా? కష్టం. అట్ ద సేమ్ టైం అండి, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనం పిల్లలకి ఎన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పినా వాళ్ళని మనం కట్టడి చేయలేము. వాళ్ళు ఆడుకునే పిల్లలు, సో వాళ్ళని ఆపలేము. సో వైరస్లు అనేవి వాళ్ళకి సోకడం చాలా ఈజీ. మీరు యాజ్ అ పీడియాట్రిషియన్గా ఇప్పుడు ఎటువంటి కేసెస్ చూస్తున్నారు పిల్లలకి సంబంధించి ఈ వాతావరణ మార్పుల వల్ల, అండ్ వాళ్ళకి అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్గా ఇంట్లో? న్యూమోనియాస్ ఈ సీజన్ ఎక్కువైనాయి. న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్, దగ్గులు, జలుబులు ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వాజ్ సీయింగ్ సచ్ కేసెస్. అయితే వాటికి జనరల్ జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఒకటి నేను చెప్పాను లైఫ్ స్టైల్ చేంజెస్, అవన్నీ మనం లాంగ్ టర్మ్ చేసుకోవాలి. ఇవి కాకుండా హ్యాండ్ వాషింగ్, ఇప్పుడు మనం కోవిడ్ అప్పుడు ఏమేమి చెప్పుకున్నాము, అవే జాగ్రత్తలు. రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్నిటికీ అవే జాగ్రత్తలు. ఏంటంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న చోట, అంటే పబ్లిక్ ప్లేసెస్కి, ఇప్పుడు వీకెండ్ అనగానే మీరు క్లోజ్డ్ స్పేసెస్, మూవీ థియేటర్స్కి లేకపోతే మాల్స్కి, 1000 మంది ఉన్న చోట్లకి పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోతారు. లెస్ దాన్ 5 year oldsకి కమ్యూనిటీ ఎక్స్పోజర్ తక్కువ ఉండాలి. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఫంక్షన్స్కి విపరీతంగా తీసుకెళ్ళిపోతారు. అట్లా తీసుకెళ్తే హెల్త్ ఉండదు. చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ తినే ముందు. మట్టిలో ఆడుకోకూడదా అంటే నేను అది అసలు చెప్పను. మట్టిలో ఆడుకోవడం ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ మట్టిలో ఎక్సెసివ్ హైజీన్ ఉన్న వాళ్ళకి అలర్జీస్ వస్తాయి, బట్ హైజీన్ లేకపోవటం మూలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ రెండిటికి ఒక థిన్ బ్యాలెన్సింగ్ లైన్ ఉంటుంది. సో మట్టిలో ఇప్పుడు వెళ్ళి ఆడుకున్నారు, వచ్చిన తర్వాత స్నానం చేయించండి. సో చేతులు కడుక్కోవటం, ఇలాంటి జాగ్రత్తలు. ఎప్పుడన్నా మైల్డ్గా సిక్గా ఉంటే, నాకు ఉద్యోగం ఉంది లేకపోతే ఇంట్లో చూసుకునే వాళ్ళు లేరు అని మీ పిల్లల్ని పంపితే, మీ వాళ్ళు ఎలానో సిక్కే, వాళ్ళ మూలన 10 మంది ఎక్స్ట్రా చిల్డ్రన్ సిక్ అవుతారు. అవును. సో సిక్గా ఉన్న చిల్డ్రన్ని సెగ్రిగేట్ చేసుకోవటం. సేమ్ ప్రిన్సిపల్స్ కోవిడ్కి, ఐసోలేషన్, హ్యాండ్ వాషింగ్, మాస్కింగ్. అండ్ డెఫిషియన్సీస్, ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్న వాళ్ళు ఊరుకూరిన బయట ఫుడ్ తిని వాటిలో అన్ని రకాల రాంగ్ థింగ్స్ ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళల్లో, ప్రాసెస్డ్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ఫ్యాక్టరీ, డెఫినెట్గా రాంగ్ సబ్స్టెన్సెస్ మీ బాడీలోకి వెళ్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్లో అన్నీ ఏవేవైతే మనకి చేరకూడదో అవన్నీ చేరుతాయి. అండ్ ఆ వారా మనకి చేరాల్సినవన్నీ తగ్గిపోతాయి. ఇంట్లో ఫుడ్ తినటం, ఫ్రెష్ ఫుడ్ తినటం, బ్యాలెన్స్ డైట్ అంటే ప్రోటీన్ అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మోతాదు సరిపడా తినాలి. ఇవి తింటేనే, 10 గంటలు నిద్రపోతేనే, పిల్లలు కాబట్టి, అడల్ట్స్ అయితే మినిమం ఆఫ్ 8 to 9 hours పడుకుంటేనే, రోజు ఓపెన్ స్పేసెస్లో ఆడుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ హైజీన్, నేను చెప్పినవన్నీ. ఇవన్నీ చేస్తే మనం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత తక్కువ ఇల్లు అవుతారు. నేను ఎందుకు ఇన్ని క్లాజులు పెడుతున్నానంటే, ఇప్పుడు లైఫ్ హెస్ చేంజ్డ్. ఇప్పుడున్న పేరెంట్స్ చిన్నప్పుడు మా అప్పుడు ఇన్ని లేవు, మేము ఇంత సిక్ అవ్వలేదంటే, మీరు పెరిగిన వాతావరణం వేరు. మీరు ఇట్లా వచ్చి 5 ఎకరాల్లో 1500 ఫ్యామిలీస్ ఉన్నారా? లేరు కదా. సో సమ్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ ద రూల్. దాని గురించి ఆందోళన అక్కర్లా. కానీ దట్ ఈస్ ద న్యూ నార్మల్. బట్ టూ మచ్ సిక్ అవుతున్నారంటే రక్తహీనత ఉందా, వైటమిన్ డి లెవెల్స్ సరిగ్గా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు ఉన్నాయా, సరిపడా పడుకున్నారా చైల్డ్. సో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే దే విల్ టెల్ యూ. ఎందుకు మాటికే వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ ఈ ఇంటర్వ్యూ ముందే నేను ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ టు అ పేషెంట్. సెల్ఫ్ మెడికేషన్ మూలాన సరే రాంగ్ మోతాదులో రాంగ్ ఇండికేషన్స్కి రాంగ్ మెడిసిన్స్ ఇవ్వటం ఒక ఎత్తు అయితే, మీ పీడియాట్రిషియన్కి మీరు ఎన్నిసార్లు సిక్ అవుతున్నారనేది తెలీదు. మీరు ఇంట్లోనే ట్రీట్ చేసుకుంటా పోతా ఉంటారు. సడన్గా 3 నెలల తర్వాత వెళ్ళి చాలా సిక్ అవుతుంది బేబీ, ఏం చేయాలంటారు.
బట్ ఆ 3 నెలల్లో ఎప్పుడు ఏ రకంగా సిక్ అయితే, ఏ మందులు వాడితే ఎలా చేంజ్ అయింది, మళ్ళీ ఏ రకంగా జబ్బు వస్తుంది, ఈ డేటా అంతా ఎట్లా ఉంటుంది పీడియాట్రిషియన్కి? మీకు కరెక్ట్ అడ్వైస్, ప్రివెంటివ్ మెడికేషన్ పెట్టాలా, లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, యూజువల్ ఇల్నెస్ ఫ్రీక్వెన్సీ అయినా, వీళ్ళ పోషకాలు బాడీలో అన్ని సమతులంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ పీడియాట్రిషియన్ తెలియాలంటే యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అట్లీస్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండ్ టెల్ దెమ్ మొన్ననే జలుబు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జలుబు వచ్చింది, ఈ మధ్యలో ఏం మార్పులు జరిగాయి, ఎందుకు జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, దేనికన్నా అలర్జీస్ ఉన్నాయా, ఇవన్నీ అసెస్ చేయడానికి మీకు యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ యువర్ ఫిజిషియన్ ఆర్ పీడియాట్రిషియన్. yes